ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి ఆటో డ్రైవర్లు వ్యతిరేకం కాదని గాజువాకకు చెందిన ఆటో డ్రైవర్ సిరియాల హరిరామ్ అన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలని కోరుతూ గాజువాక నుంచి అమరావతికి సైకిల్ యాత్ర చేపట్టిన సిరియాల హరిరామ్ మంగళవారం భీమడోలు జంక్షన్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు స్వాగతం పలికారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ 400 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఈ నెల 20న విజయవాడ చేరుకుంటానన్నారు. రాష్ట్రంలో 6,60,000 మంది ఆటో కార్మికులు ఉన్నారని, వారికి స్త్రీ శక్తి పథకం ద్వారా ఉపాధి కోల్పోయారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సైకిల్ యాత్ర చేస్తున్నట్లు పేర్కొన్నారు. తమ సమస్యలపై అమరావతిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లను కలిసి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని వినతి పత్రం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో భీమడోలు శ్రీ వెంకటేశ్వర ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నా పేరు హరిరాము. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఆటో కార్మికుల ఉపాధి కోసం ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం ఈ సైకిల్ యాత్ర ముఖ్య ఉద్దేశం. నేను గాజువాక నుండి 86 ఆటో స్టాండ్ మా వరదన అప్పలరాజు గారి మద్దతుతో, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్, నా తోటి ఆటో కార్మికుల రసాయన మద్దతుతో యాత్ర ప్రారంభించాను. ఎందుకంటే ప్రధాన ఉద్దేశం ఏంటంటే స్త్రీశక్తి పథకం ద్వారా మన ఆటో, టాటా మేక్స్ క్యాబ్ కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయాయి. దానికి ప్రభుత్వాన్ని ఈ ఉచిత బస్సు బదులుగా స్త్రీలకు ప్రయాణ నిమిత్తమై నగర బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం కోరడం కోసమే ఈ సైకిల్ యాత్ర. అది సాధ్యం కాని వల్ల మనకి ఆర్టీసీలో తీసే కొత్తగా ఉద్యోగాలు ఏవైనా కూడా మన ఆటో కార్మిక సంఘాలకు మాత్రం, ఆటో, టాటా మేక్స్ క్యాబ్ మనల్ని మాత్రమే మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి. డ్రైవర్లు అయితే ఏమి, కండక్టర్లు అయితేనే మనల్ని తీసుకోవాలి. ఇది అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మనకి ఉపాధి నిమిత్తమే ప్రభుత్వమే మన సొంతంగా ఉపాధి సృష్టించుకునేలా ఒక శిక్షణ అనేది ఇచ్చి బ్యాంకు ద్వారాగా మనకి సబ్సిడీ రూపంలో సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇప్పించి మన ఉపాధి కోసం తోడ్పడుతుందని ఆశిస్తూ ఈ సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నాము.